ఈస్ట్ గోదావరి జిల్లాకు వెళ్ళాను. ఈ నెలలో వేరే కార్యక్రమాల వల్ల ప్రీపోన్ చేశాను. ప్రతి నెల 9వ తారీఖున భూ సమస్యల పరిష్కారం అయ్యే వరకు నేను విధిగా వస్తాను. అది కూడా ఇంట్లో దాపరికంగా ఇవ్వడానికి వీల్లేదు. గ్రామ సభ పెట్టాలి, అందరిలో చదివినిపించాలి. మీరందరూ ఒప్పుకున్న తర్వాత ఏ ఒక్కరికి ఒక్క పైసా అవినీతి లేకుండా పట్టాదారు పాసు పుస్తకం మీకు ఇవ్వడం నా ధ్యేయం. మీరు కూడా ఒకప్పుడు మనం చూశాం అన్నిటికీ లంచాల వ్యవస్థకు స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ప్రతి నెల మీరు చూస్తే ఎప్పటికప్పుడు ఈ కార్యక్రమంలో నేను భాగస్వామిని అవుతున్నాను, లెక్కలు చూస్తున్నాను. రెండోది, మీకు పట్టాదారు పాసు పుస్తకం ఇస్తానే మళ్ళా ఒక ఫోన్ చేస్తున్నా. ఫోన్ చేసిన తర్వాత మీరు ఓకే అంటే నేను టిక్ పెడుతున్నా, కాదు అంటే మళ్ళా ఎంక్వైరీ చేస్తా. దీనివల్ల ఒక ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ప్రభుత్వ యంత్రాంగంలో ఒక జవాబుదారీతనం వస్తుంది. భవిష్యత్తులో ఇది వస్తే మీకెక్కడా ఇబ్బంది లేకుండా జరిగే పరిస్థితి వస్తుంది. ఈరోజు ఈ నెలలో మీరు ఒకసారి చూస్తే 279 గ్రామాల్లో ఈ నెలలో మన పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నాం. 1,16,870 మందికి పాస్బుక్లు సిద్ధంగా ఉన్నాయి. 91,038 మందికి పుస్తకాలు ఇప్పటికి పూర్తయినాయి. ఈరోజు నాతో కూడా పూర్తయినాయి, జిల్లాల్లో పూర్తి చేశాం. కర్నూలు జిల్లాలో 8,347 మందికి కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తున్నాం. మీ ఊర్లో మీరు చూస్తే 1,178 కొత్త పాసు పుస్తకాలని పంపిణీ చేశాం. ఇప్పుడే ఎంఆర్ఓని అడిగా, మీ యొక్క విఈఓని అడిగా, విఆర్ఓని ఇంకా సమస్యలున్నాయంటే 100% పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్రలో ఈ గ్రామంలో ఇచ్చాం. అది చాలా తృప్తినిస్తుంది. ఇది కాకుండా మీరు చూస్తే ఇప్పటి వరకు 37,40,000 పట్టాదారు పాసు పుస్తకాలు రెడీ అయినాయి. ఇందులో 19 లక్షలు డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకా 18,40,000 ఏప్రిల్ లోపల డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇవి కాకుండా 9,500 గ్రామాల్లో సర్వే చేయాలి. అవి చేస్తే 62 లక్షల మందికి కొత్తగా ఇచ్చే అవకాశం వస్తుంది. ఈ 60 లక్షలు, ఈ 37 లక్షలు ఇస్తే మొత్తం 100% ప్రతి ఒక్కరికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇచ్చి అక్కడి నుంచి రాష్ట్రంలో భూ వివాదాలు లేని రాష్ట్రంగా అనౌన్స్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేస్తున్నా. డిఫికల్ట్ ఎక్సర్సైజ్, కష్టం. యామారితే మొత్తం ప్రోగ్రామ్ని అటు ఇటు వెళ్లిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే 1 సంవత్సరం పెట్టుకున్నాను. జనవరితో ప్రారంభించాను, ఫిబ్రవరిలో రెండోసారి వచ్చాను, మళ్ళా మార్చిలో వస్తా. డిసెంబర్ వరకు ఇదే పని మీద ఉండి మీ భూమికి భద్రత ఇచ్చే బాధ్యత నాదని రాష్ట్రంలో ఉండే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదైతే ఇంకా మనకెవ్వరికి కూడా ఇబ్బంది ఉండదు. ఇవన్నీ కూడా మీరు చూస్తే డ్రోన్ పెట్టాం, ఒక పద్ధతి ప్రకారం పెట్టాం. ఎక్కడ సమస్య లేని విధంగా ఇవన్నీ తీసుకుపోతాం. ఇవన్నీ వచ్చిన తర్వాత మీరు ఏమాత్రం కూడా రాబోయే రోజుల్లో భూ రికార్డులోనే కాకుండా మిగిలిన నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా. చాలా మంది ఒక అర్ధ సెంటు కోసరం అన్నదమ్ములు కొట్టుకుంటున్నారు, తల్లి కొడుకులు కొట్టుకుంటున్నారు. కొంచెం ఉదారంగా ఉండండి. లిటిగేషన్ వల్ల, తగాదాల వల్ల బజారు పాలయ్యేది మనమే. కష్టపడితే ఎంతైనా సంపాదించుకుంటాం, కానీ ఏదో ఒక మనస్తత్వం మొన్న నేను చూశాను. అన్నా తమ్ముళ్ళు ఇద్దరు, తమ్ముడికి ఇల్లు రాసిచ్చాడు,
ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకుంటే రేటు పెరిగింది. ఇప్పుడు నాకు ఆ ఇల్లు కావాలని అన్న తమ్ముడి మీద గొడవ పెట్టుకొని మా ఇంటి దగ్గరకు వచ్చి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఆత్మహత్య ప్రయత్నం చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే మెంటల్గా మనందరం కూడా కావాలని ఏదైనా కానీ పట్టుబడతాం. ఆ పట్టు వల్ల కూడా జీవితాలు నాశనం అవుతాయి, బజారు పాలవుతాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. భవిష్యత్తులో ఏదైనా కొత్తగా మీరు మెడిటేషన్ చేసుకోవాలన్నా మొన్నే మీరు చెప్పాం, మీ వారసత్వంగా వచ్చే భూమి మీరు చేసుకోవాలంటే 100 రూపాయలు కట్టి దర్జాగా మీ పేరుతో ట్రాన్స్ఫర్ చేసే వస్తువు కూడా ఇచ్చేసాం. ఇంకో పక్క ఎక్కువ మొత్తం అయితే వాళ్ళకు 1000 రూపాయలే పెట్టాం. వారసత్వంగా వచ్చే భూమికి ట్యాక్సేషన్ పెట్టకూడదనే ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. భూమి విషయం అయిన తర్వాత నాకు ప్రధానంగా వచ్చిన సమస్య ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, నీరు. ఈరోజు ఈ సమస్య పరిష్కారం చేస్తాను. నీటి సమస్య చూస్తే ఎక్కువగా మన జిల్లా కర్నూలు జిల్లా. నాకు అన్ని జిల్లాలు సునాయాసంగా సమస్య పరిష్కారం చేయగలుగుతాను. ఒకప్పుడు రాయలసీమ రాళ్ల సీమ, ఒకప్పుడు కృష్ణదేవరాయలు ఉన్నప్పుడు రతనాల సీమ. అలాంటిది ఈరోజు చూస్తే రాళ్ల సీమగా మారిపోయి ఎడారిగా మారిపోయే పరిస్థితి వచ్చింది. రాయలసీమలో ఉండే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మొట్టమొదటిసారిగా ఈ రాయలసీమకు న్యాయం జరగాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు కృష్ణా నీళ్లు నేరుగా సముద్రంలోకి పోయేటివి. చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే, చెన్నైకి నీళ్లు పైప్ లైన్లు ఇవ్వాలంటే ఇస్తాము, కానీ పైప్ లైన్ కాదు, కాలువల ద్వారా ఇస్తాం. నా రాయలసీమకు నీళ్లు ఇచ్చిన తర్వాత చెన్నైకి కూడా నీళ్లు ఇస్తానని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. కృష్ణా జలాలు బచావత్ అవార్డులో ప్రాజెక్టులు కట్టుకునే అవకాశం ఉంది. మిగులు నీరు మన హక్కు అని చెప్పి అంద్రి నీవా, తెలుగు గంగా, నగిరి గాలేరు ఇలాంటి నదులన్నీ కూడా అనుసంధానం చేసి అనేక ప్రాజెక్టులు తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈ రోజు నేను ఒకటి ఆలోచించాను, నదుల అనుసంధానం చేసి రాయలసీమని సస్యశ్యామలం చేస్తాను. నేను 3-4 సార్లు చెప్పాను మీ అందరికీ, రాయలసీమ రాళ్లసీమ కాదు, రాయలసీమ రతనాల సీమగా చేసే బాధ్యత నాది. నీళ్ళిస్తే బంగారు బండే భూములున్నాయి, బంగారు పండించే మా రైతాంగం ఉన్నారు. ఈరోజు హార్టికల్చర్ ఒకప్పుడు అనంతపూర్ జిల్లా, కరువు జిల్లా 10 ఏళ్లు వేరుశెనగేస్తే 2 ఏళ్లే పంట వచ్చేది. నేను ఎప్పుడు పోయినా ఒకటి అడిగేవాళ్ళు, పెట్టుబడి పెట్టాం, పెట్టుబడి కూడా తిరిగి రాలేదు, కనీసం దానికైనా సబ్సిడీ ఇవ్వమంటే మొట్టమొదటిసారిగా నేనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకసారి కరువు వచ్చింది, నీళ్లు లేవు, పశువుల మేపుకోలేవంటే నేనే క్యాంపు పెట్టి ఆంధ్ర నుంచి వ్యాగన్స్ లో గడ్డి తీసుకొచ్చి పశువులు కాపాడిన రోజులు. ఈ రోజు అలాంటి అనంతపురం జిల్లా రాయలసీమని ఉద్యానవనంగా తయారు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మామూలు కూడా కాదు, దేశంలో 29 పెద్ద జిల్లాలున్నాయి, రాష్ట్రాలున్నాయి. ఈరోజు ఎక్కువ పండ్లు పండే ప్రాంతం ఏదంటే మన రాయలసీమ. నా దగ్గర రాష్ట్రంలో 400 లక్షలు మెట్రిక్ టన్నులు పండ్లు వస్తే 225 లక్షల మెట్రిక్ టన్నులు రాయలసీమ నుంచి వస్తున్నాయి.
అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రోడ్లు బాగు చేశాం, సాగునీరిచ్చాం, పరిశ్రమలు తెస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, సోలార్ కూడా ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నాం. ప్రాజెక్టులో గ్రీన్ ఎనర్జీ కూడా అంటే పంపుడు స్టోరేజ్ ద్వారా ఎనర్జీ కూడా తయారు చేసి రాయలసీమని ఒక ఎనర్జీ హబ్గా తయారు చేసి కరెంటు ఛార్జీలు కూడా తగ్గించే దిశగా ముందుకు పోతున్నా. మీరు ఒకసారి చూశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎన్నిసార్లు పెంచారు తమ్ముళ్ళు కరెంటు ఛార్జీ? 8 సార్లు పెంచారు. 32,000 కోట్లు వేశారు. 1,15,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. కరెంటు వ్యవస్థలను నష్టాల్లో కూరకపోయినాయి. ఇప్పుడు నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పాను. ఇప్పుడు మళ్లీ హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కూడా కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అప్పులు కట్టాలి, అవి కొంచెం కడితే వెసులుబాటు వస్తే తర్వాత ఏం చేయాలో మీ విషయంలో కూడా నేను ఆలోచిస్తాను. ముందు అప్పు వాళ్ళు నా ఇంటి దగ్గర మన రాష్ట్రం దగ్గర కూర్చున్నారు. అదే సమయంలో ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇరిగేషన్లో పెద్ద ఎత్తున మొన్నే నేను చూశాను. ఒకేసారి 2014-19లో 68,000 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళొస్తే రాయలసీమ నా రాయలసీమ అంటాడు. నేను కూడా రాయలసీమ బిడ్డనే, ఇక్కడే పుట్టా. ఎన్టీఆర్ కూడా రాయలసీమ ముద్దు బిడ్డే. ఆయన పోటీ చేసింది ఇక్కడి నుంచే, హిందూపూర్ నుంచే చేశాడు. ఇప్పుడు వచ్చి నా రాయలసీమ అంటే మనం 12,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. కడాన నేను ఆ రోజు రాయలసీమ స్టీల్ ప్లాంట్ పెడితే దాన్ని కూడా పక్కదారి పట్టిస్తే మళ్లీ ఈరోజు పని ప్రారంభించి 3 ఏళ్లలో రాయలసీమ స్టీల్ ప్లాంట్ కూడా పూర్తి చేసే బాధ్యత, కడపలోనే పూర్తి చేసే బాధ్యత నాది. కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ పార్కులు పెట్టి అభివృద్ధి చేస్తున్నాం. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే రాష్ట్రానికి జీవనాడి పోలవరం, ఆ పోలవరానికి శనీసుడు మారిగా ఆ రోజు మీరు చూస్తే పోలవరాన్ని గోదావరిలో కలిపేశారు. అక్కడ డయాఫామ్ వాల్ ఉంటుంది ప్రాజెక్ట్ ని బలపరచడానికి, లేకపోతే నీళ్లన్నీ కింద నీళ్లిపోయే పరిస్థితి వస్తుంది. అలాంటిది సరిగా పరిరక్షించకుండా 440 కోట్ల రూపాయలతో పూర్తయితే దాన్ని యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టి వరదలో కొట్టుకొని పోతే నేను వస్తానే మళ్ళా దాన్ని పూర్తి చేశాం. మా రామనాయుడు గారి ఆధ్వర్యంలో 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఒక దుర్మార్గమైన స్వార్థపూరితమైన ఆలోచనతో 440 కోట్ల రూపాయలతో పూర్తయిన దాన్ని అదనంగా 1000 కోట్లు ఖర్చు పెట్టాం. ఎవరి డబ్బులను అడుగుతున్నా? మీరు పే చేసే ట్యాక్స్ పేయర్స్ మనీ. కేంద్రం ఖర్చు పెట్టినా ఆ డబ్బులు ప్రజల డబ్బులే. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి చేశాం. మీ అందరికీ హామీ ఇస్తున్నా, 2027 జూన్ లోపల పుష్కరాల కంటే ముందు గోదావరి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం. గోదావరి వల్ల మాకేం లాభం అంటే, గోదావరిలో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 100 టీఎంసీ నీళ్లు కృష్ణా డెల్టాలో వాడి, కృష్ణాకు వాడే నీళ్లు శ్రీశైలం నిల్వ ఉంచి రాయలసీమకి ఇచ్చాం. అందుకే 10 సంవత్సరాలుగా రాయలసీమలో కరువు లేదంటే దానికి కారణం పట్టిసీమ అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అది దూరదృష్టి. ఆ రోజు మాట్లాడారు, ఎందుకు ఈ ప్రాజెక్ట్ అన్నారు, అడ్డుపడ్డారు, అవినీతి ఆరోపణలు చేశారు. నేను భయపడి ఉంటే ఆ ప్రాజెక్టు వచ్చేది కాదు.
ఆ రోజు భయపడుంటే రాయలసీమకు నీళ్లు వచ్చేటివి కాదు, మీ కష్టాలు తీరేటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్క ఉదాహరణ మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు ఆ నీళ్లు తీసుకొచ్చాను కాబట్టి హంద్రి నీవా పూర్తి చేసి, గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి, కరువు జిల్లాలో కియా మోటారు పరిగెత్తిందంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క పట్టుదల. నీళ్లుంటే ఇండస్ట్రీస్ వస్తాయి, నీళ్లుంటే పంటలు పండుతాయి, నీళ్లుంటే ఇబ్బందులు లేకుండా ఆనందంగా ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు కూడా నేను ఆలోచిస్తున్నాను, నదుల అనుసంధానం జరగాలి, రాయలసీమకు నీళ్లు రావాలి, ప్రతి ఎకరాకు నీళ్లు రావాలి. ఈరోజు 225 లక్షల మెట్రిక్ టన్నులు పండ్లు పండిస్తున్నాం. రాబోయే 4-5 ఏళ్లలో 500 లక్షల పళ్ళు రాయలసీమలోనే పండేట్టుగా చేసే బాధ్యత నాది. ప్రపంచానికే హార్టికల్చర్ హబ్ గా చిరునామాగా ఈ రాయలసీమ ఉంటుంది. అలాంటి వదిలిపెట్టి ముచ్చుమర్రు ఉంది, పోతిరెడ్డిపాడు ఉంది, ఇవన్నీ ఉంటే పర్మిషన్ లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి కక్కుర్తి డబ్బుల కోసం కక్కుర్తి పడి ఈరోజు ఎన్జీటీ స్టాప్ చేస్తే తిరిగి నా మీద బురదేసే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, ఈరోజు మనం చేసిన పనులన్నీ ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే 5 ఏళ్లలో లేకపోతే చరిత్రలో రాయలసీమలో ఏ ప్రాజెక్టు జరిగినా దానికి కారణం తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకొకరు కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది, బివి మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ నన్ను వదిలిపెట్టేవాడు కాదు. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉంటే కూడా ఆయన్ను వదిలిపెట్టేవాడు కాదు. ఆ రోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎన్టీ రామారావు గారితో చాలా చనువుగా ఉండేవాడు. అవసరమైతే ఇంటిలోకి ఎంటర్ అయ్యే చొరవ ఉండే నాయకుడు బివి మోహన్ రెడ్డి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు జయనాగేశ్వర రెడ్డి గారు ఉన్నారు, ఎప్పుడు నా వెనకన పడేవాడు. గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఎట్టి పరిస్థితిలో కావాలని వెనకబడి చేస్తే ఈరోజు ఆ ప్రాజెక్ట్ అంతా మెయింటైన్ చేయకుండా ఇప్పుడు 44 కోట్లు ఇస్తే తప్ప ఆ నిర్వహణ పనిచేయకుండా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. నేను అందుకే మళ్లీ నాకు ఎప్పుడు గుర్తుంటాడు బివి మోహన్ రెడ్డి. ఈరోజు మీ అందరికీ హామీ ఇస్తున్నా, మా మంత్రిని కూడా మాట్లాడిచ్చా, ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలంటే ఒకటే మార్గం, ఒకటి వేదావతి పూర్తి కావాలి. వేదావతి పూర్తయితే హంద్రి నీవా నీళ్లు మనం తీసుకుంటే కొంతవరకు ఈ ప్రాంతానికి ఉపయోగపడుతుంది. 2